తాజావార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ప్రాజెక్టులకు నిర్ణీత గడువులుగా భూసేకరణ పూర్తి చేయాలి. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు. ఎస్కోట పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాలదేవి ఆకస్మిక తనిఖీలు. మధ్యాహ్న భోజన పథకంపై ఆరా. నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదితి గజరాజు. రైతు సంక్షేమమే ధ్యేయమని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈ రోజు విజయనగరం మండలం సారిక గ్రామంలో విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజరాజు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాల్లో ప్రభుత్వ రాజముద్ర లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పోల్నాయుడు, విజయనగరం ఆర్డీఓ కీర్తి, విజయనగరం ఎంఆర్ఓ కుర్మనాథరావు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ అనేది మనం చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తూ, అలాగే ఇక్కడ రాజముద్ర లేకుండా గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాస్బుక్స్ పంపిణీ అనేది జరిగేది. అయితే ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మనం రాజముద్రతో పాస్ పుస్తకాలు అనేది పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని కరెక్షన్స్ కూడా, అంటే కొన్ని బుక్స్లో ఈ ఆధార్ కార్డు అవనియండి, అలాగే ఫోన్ నంబర్ అవనియండి, లేకపోతే పేరులో తప్పులుండి, తండ్రి పేరులో తప్పులుండి, ఇటువంటి తప్పులన్నీ ఉండి అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని ఇచ్చాము, కొన్ని ఇస్తున్నాము, కొన్ని ఇంకా కరెక్షన్స్ ఇంకా కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా కరెక్ట్ చేసి మన ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఏ రైతుకి వారి భూమి వారికి సమర్పించేదనేది ధ్యేయంగా చూసుకుంటూ, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా వారి ల్యాండ్ అంటే ఎవరు రైతైనా పట్టాదారు పాస్బుక్లు కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే గవర్నమెంట్ రికార్డు కూడా కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి సమర్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఆ విధంగా సరైన విధంగా చేస్తూ ఉన్నాం. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో 2 రోజుల రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజు మాలదేవి శృంగవరపుకోట మండలంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఆధ్వర్యంలో ఐసీడీఎస్పీడీ మరియు వారి సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా భోజనం అందిస్తున్నారా, త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆరో ప్లేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే విషయాలు కూడా పరిశీలించారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, ఎంఈఓ మరియు జిల్లా ఆహార భద్రతా అధికారి నాగూర్ మీరా మరియు తహసీల్దార్ డి శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్కూల్లో రాగి జావ ఎలా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, పిల్లలందరూ తీసుకుంటున్నారా లేదా, ఆ క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఏమైనా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా, స్కూల్ స్టాక్ ఎట్లా ఉంది, ఇదంతా చెక్ చేస్తాం. ఇప్పుడు మిడ్ డే మీల్ కూడా చూసాం, వంట వండే విధానం ఎట్లా ఉంది, పిల్లలు అందరూ తింటున్నారా, ఎవరైనా లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, క్వాంటిటీ ప్రకారం వాళ్ళు కడుపు నిండా పెడుతున్నారా, ఏమైనా తరుగుతుందా అనేది కూడా మేము చెక్ చేస్తాం. పిల్లలతో కూడా మాట్లాడాను ఇందాక ఒక హై స్కూల్లోని, పిల్లలు బాగుంటుందని చెప్పారు. ఎక్కడో ఒక్కరిద్దరు తప్ప ఎవరు లంచ్ బాక్సులు తెచ్చుకోవట్లేదని చెప్పారు. లాస్ట్ గెంట్యాడ మండలంలో మాత్రం ఒక స్కూల్లో గెంజి వారుస్తున్నారని తెలిసింది. గెంజి వార్చకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మన రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాల నుంచి పోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం.
ఈ ఫోర్ట్ రైస్ చాలా బలవర్ధకమైన ఆహారం కాబట్టి ఇది పిల్లలందరూ తినాలి, ఇక్కడే తినాలి, లంచ్ బాక్సులు ఎవరు తెచ్చుకోకూడదు అని వాళ్ళు మోటివేట్ చేసే బాధ్యత, అలాగే వాళ్ళు తిన్న వరకు వాళ్ళని చూసుకొని కనిపెట్టుకునే బాధ్యత స్కూల్ స్టాఫ్ హెచ్ఎం గారిదే. ప్రధాని మోడీ భారతదేశ వృద్ధికి ఆంధ్రప్రదేశ్ను ఒక వ్యూహాత్మక మూలస్తంభంగా గుర్తించారని బీజేపీ అందుకు తాజాగా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులే నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశపు అత్యుత్తమ పారిశ్రామిక రవాణా కేంద్రంగా నిలబెడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం సమతుల్యంగా అభివృద్ధి చెందేలా చూస్తుందని కూడా తెలిపారు. ఉత్తరాంధ్రకు డేటా సెంటర్ల ద్వారా పన్ను సెలవులు, అరకులో పర్యాటక ప్రోత్సాహం, ఖనిజ అన్వేషణ, వ్యవసాయ ఆధారిత ఆదాయాలను, ఎగుమతులను బలోపేతం చేస్తుందన్నారు. మత్స్య ఎగుమతి ప్రోత్సాహకాలు, సుంకం లేని విదేశీ పోర్టు యాక్సెస్, హై స్పీడ్ రైలు అనుసంధానం ద్వారా కోస్తాంధ్ర బలోపేతం అవుతుండగా రాయలసీమ ప్రాంతం అరుదైన ఖనిజ కారిడార్లు, ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీలో ప్రోత్సాహాన్ని పొందుతుందన్నారు. అతను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి చెప్పడంతో పాటు ఏదైతే 50% మన పైన టారిఫ్ యుద్ధం చేశాడో దాన్ని తగ్గించి 18% చేయటం ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ అమెరికా యొక్క ఆ టారిఫ్ యుద్ధం కారణంగా అతలాకుతలవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క విశాల విదేశాంగ ప్రతిభని, దౌత్య నీతిని ప్రదర్శించి ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడి, కేవలం తాను నిలబడటం కాకుండా మొత్తం దేశంలో యావత్ అన్ని పారిశ్రామికవేత్తల్ని, అనేక మంది కార్మికుల్ని కూడా అండగా పెట్టుకొని ఎక్కడ కూడా గత 6 నెలల బట్టి ఒక్కటంటే ఒక ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్కి తీసుకురావటం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, ఇంకో పక్క ఉపాధి సంబంధించిన అంశాలు కూడా డోలాయమాన్ పరిస్థితిలో ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ నడుస్తున్న సందర్భంలో ఈ యొక్క బడ్జెట్ని అలాగే స్థిరంగా 7% వృద్ధి రేటుని అవలంబిస్తూ ముందుకు తీసుకెళ్ళటం ఏదైతుందో ఇది కూడా ఒక చారిత్రాత్మక అంశం. ఆ విధంగా ఇవాళ మన యొక్క గ్రోత్ రేటు 7% ఉంచడం, ఇన్ఫ్లేషన్ని నియంత్రణలో ఉంచడం, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆర్థిక క్రమశిక్షణ ఏదైతుందో దాన్ని కూడా నియంత్రించి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే దేశం యావత్తు కూడా అప్పుల పైన కాకుండా ఏదైతే మన ఇంట్లో దానిపైన ఆలోచన చేస్తూ దేశం వెళ్తూ ఎప్పుడు లేని విధంగా 2014కి 64% మనకు 100 రూపాయల్లో మనం అప్పుల పైన ఆధారపడే ఉండే దేశం ఇవాళ 50% తీసుకురావటం ఏదైతుందో 14%. ఎల్కోట మండలం దాసులపాలెం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి పాల్గొన్నారు. ఎల్కోట మండలం దాసులపాలెం గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలో దాసులపాలెంలో గ్రామ రైతులకు సంబంధించిన 259 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు అనే భావనతో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని రైతులకు గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వం చాలా సీరియస్ గా రెవెన్యూ వ్యవస్థ మీద ఇవాళ సీఎం గారు చాలా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఎవరి భూమి వాళ్ళకే ఉండే విధంగా న్యాయం చేయమని అధికారులకి మాకు చెప్పడం, ఇవాళ మీ దగ్గరకు వచ్చామంటే మీ దగ్గర నుంచి ఏవైనా ఈ రీసర్వే అయిన గ్రామాల్లో ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఇంత వేదిక మీద ప్రజాప్రతినిధులు బాధ్యతగా వచ్చాము అంటే మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచిన అంశాలు ఏవైనా గ్రామంలో ఉంటే వాటిని కూడా తెలియపరచడానికి ఇవాళ మా బాధ్యతగా ఇవాళ మేమంతా కూడా. రైల్వే బడ్జెట్ కేటాయింపులపై వాల్తేరు డిఎంఆర్ లలిత్ బెహ్రా స్పందించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ వివరాలను వీడియో సమావేశం ద్వారా జోనల్ అధికారులకు వివరించారు.
ఆ సమావేశం అనంతరం లలిత బొహ్రా బడ్జెట్ కేటాయింపుల వివరాలను మీడియాకు వెల్లడించారు. 2009-2014 మధ్య ఆంధ్రప్రదేశ్కు 886 కోట్ల బడ్జెట్ ఇస్తే ఇప్పుడు అది 10,134 కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో రైలు నెట్వర్క్ బాగా పెరిగిందని పేర్కొన్నారు. సుమారు 92,649 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని చెప్పారు. Heard the Honorable Rail Minister explaining that the budget has been of a step towards the Viksit Bharat, and he has said that the AP state has got a budget of more than 10,134 crore. Budget allocation has been done this budget for AP state, and the total projects which are going on in the AP states are of 92,649 crore. So this is the projects, overall projects which are going, and this year's budget, the budget has allocated the 10,134 crore. The bullet trains which is going from Hyderabad to Chennai will be going through Andhra Pradesh, and Honorable Minister has said that it will be going through Amravati. So that is again a big boost to the Andhra Pradesh. The Andhra Pradesh has been 100% electrified, so that is a big achievement. The state government is also working towards green state, and 100% rail transportation electrified means now it is a as far as railway is concerned, it is a green railway. The 73 stations in Andhra Pradesh are being redeveloped under the Amrit Bharat station schemes, and out of which 10 stations are being done by the Visakhapatnam division, and these 10 stations which are in the Visakhapatnam divisions, they will be completed by this calendar year. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజల ముందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులు ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీ యువ నాయకులకు పలు సూచనలు చేసింది. పార్టీ ఆదేశాల మేరకు వాడవాడలా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ సోషల్ మీడియా వింగ్ను అప్రమత్తం చేస్తుంది. అందులో భాగంగా విజయనగరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి అధ్యక్షన విజయనగరం పట్టణం 2వ డివిజన్ పూల్బాగ్లోని టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింహరావు, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకొని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది దినదిన ప్రవర్ధమానంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా రాజకీయాల్ని కీలక పాత్ర పోషించే పరిస్థితులు మనకు తెలుసు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం గ్రౌండ్ స్థాయిలో అంత కష్టపడినప్పుడు కూడా మనం చేసే విషయాన్ని పదే పదే చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మన నాయకురాలు కష్టపడుతుంది కానీ, మన నాయకులు కష్టపడుతున్న విషయాన్ని కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయకపోతే మనం ఎంత పని చేసినా మనం వెనకబడే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా యువకులు ఉన్నారు, మీరు పెద్దవాళ్ళందరూ కూడా యువకులను ఎంకరేజ్ చేయండి. వాళ్ళందరికీ చెప్పి ఈ కార్యక్రమాలు మన విజయనగర శాసనసభలు ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం లెగిస్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన ప్రజలందరికీ, మన నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన మేడం గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా నేర్చుకుంటే ఏది పెద్ద విషయం కాదు, ఏది చేస్తుంది. దయచేసి మన పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ చెప్పాలి. టీటీడీ లడ్డూ ప్రసాదం, గీతం, భూదోపిడీ అంశాలతో ఇరకాటంలో పడ్డ చంద్రబాబు ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టికి మళ్చేందుకు దాడులు, కేసులతో డైవర్షన్ డ్రామాలు ఆడుతుందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన గాజువాక మాజీ ఎమ్మెల్యే సిహెచ్ వెంకటరామయ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారనే కాపు నేత అంబటి రాంబాబు, బీసీ నేత జోగి రమేష్లపై టీడీపీ గుండాల చేత చంద్రబాబు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ టీడీపీకి అనుబంధ విభాగంగా పనిచేయడం బాధ కలిగిస్తుందని వాపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ పరిస్థితిని చూశాక కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. దాడులతో తమను భయపెట్టలేరని, చైర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అయితే రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి, అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని, ఈ 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఒకటి తిరుపతి లడ్డు, 2 చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, భూ దోపిడీ. ఈ 2 సబ్జెక్ట్స్ ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తే ఈ రాష్ట్రం తాలూకా ఏంటి? తీరా స్థానిక ప్రజాప్రతినిధి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఆయన ట్వీట్లో ఒకటి తెలియజేశారు. ఆయన ఏమంటాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది 5,000 కోట్ల రూపాయల భూమి అని చెప్పి చెప్తా ఉంది, ఓ ప్రచారం చేస్తూ ఉంది. దీని విలువ అంత కాదు, 1000 కోట్లే అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒప్పుకున్నాడు కదా, నేను 1000 కోట్ల రూపాయల భూమిని దోపిడీ చేశానని. ఆయన లెక్క ప్రకారం ఆయన 1000 కోట్లు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ కి వారు సమాధానం ఇస్తూ 2 పాయింట్ని వారు అందులో ప్రస్తావించారు. మొదటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది 5,000 కోట్ల రూపాయల భూమి అని అంటున్నారు. ఇది 5,000 కోట్ల రూపాయలు కాదు, ఇక్కడ గజం 65,000 రూపాయలు మాత్రమే ఉంది. దాని లెక్క ప్రకారం ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టుగా ఇది 2,700 గజాలు 2,800 గజాలు వస్తుంది, 19 కోట్లు పడుతుంది ఎకరం. దాని ప్రకారం 1000 కోట్ల రూపాయలు అవుతుంది 55 ఎకరాలు. ప్రభుత్వం ఎంతకు నిర్ణయిస్తే అంతకి మేము తీసుకుంటామని చెప్పి మొదటి. దళితులపై దాడులు చేసిన దుండగులపై చర్యలు తీసుకోకుండా తిరిగి దళితులపై తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని దళిత సంఘం నాయకుడు పాండ్రంకి రమణ ఆవేదన వెల్లబుచ్చారు. ఈ రోజు విజయనగరం ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పాండ్రంకి రమణ మాట్లాడుతూ, భోగాపురం మండలం ముంజేరులో డ్రైనేజీ విషయంలో జరిగిన వివాదంలో దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సర్యం చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. స్థానిక ఎమ్మెల్యే లోకమాధవి అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి దోషులు కాపాడుతున్నారని అన్నారు. అగ్రకులస్తులు వాడిన మురికాల కోసం మేము ఇప్పుడు ఈ విషయం మీద చెప్పాలనుకుంటున్నాం. గత 7 సంవత్సరాల నుంచి మేము ఈ కాలువ నిర్మాణం అనేది అడ్డుకోవడం అనేది జరుగుతుందండి. 2019 నుంచి ఈ సమస్యతో మేము పోరాడుతున్నాం. గౌరవనీయ ఎన్నోసార్లు ఇటుపక్క మురికాలు వస్తే పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పేసి మేము దీన్ని అడ్డుకోవడం జరిగింది. 2023లో మేము ఇలాగే మా సమస్య కోసం మేము గౌరవనీయులైన డాక్టర్ విక్టర్ ప్రసాద్ ఎస్సీ చైర్మన్ గారిని మేము కలవడం జరిగింది. మా సమస్యని అంతటినీ ఆయనకు చెప్పుకోవడం జరిగింది. ఆయన 2023లో మా వరకు వచ్చి మాతో పాటు ఆయన అక్కడ నిలబడిన మురుగునీటిలో నడిచి మాకు తోడుగా నిలిచి ఈ సమస్యని కొంతవరకు ఆయన ఇచ్చిన నోటీసుల ప్రకారం మేరకు ఈ సమస్యని మేము ఒక 4 సంవత్సరాల వరకు ఆపారండి. నిశానీలు ఉన్నారో వాళ్ళ సంతకాలు కూడా పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టి మరి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఈ యొక్క ముంజేరు సిద్ధార్థ ఎస్సీ కాలనీ వైపు మురికి కాలువను దౌర్జన్యంగా నిర్మించడానికి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికని పంపించారు. కాబట్టి తక్షణమే మండల అధికారి బాధ్యులు పడి డిప్యూటీ ఎంపీడీఓ గారు అలాగే ముంజేరు పంచాయతీ సెక్రటరీ గారి పైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారంగా సెక్షన్ 4 ప్రకారంగా వారిపై కేసు నమోదు చేయాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖున జరిగిన ప్రధానమైన సంఘటనకి కారకుడైన మరి భోగాపురం సిఐ గారు కోన దుర్గాప్రసాద్ పైన కూడా, ఎందుకంటే 18వ తారీఖున బాధితులు ఇచ్చిన ఫిర్యాదును విస్మరించి అవహేళన చేసి ఫిర్యాదు కేసు నమోదు చేయకుండా మరి ఈ యొక్క సంఘటనకి కారణమైనందున మరి అతని పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 4 ప్రకారంగా ఆయన పైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వివాహ ఆభరణ
నమూనాల అద్భుతమైన అత్యాధునిక కలెక్షన్లకు చిరునామాగా వసుంధర జ్యువెలర్స్ నిలుస్తుందని ప్రముఖ మహిళలు పేర్కొన్నారు. 29 ఏళ్ల నమ్మకానికి వసుంధర పెట్టింది పేరని నిర్వాహకులు శ్రీదేవి తెలిపారు. విశాఖ సాగర్ తీరంలో ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేస్తున్న 2 రోజుల సాంప్రదాయ వధూవరుల కలెక్షన్ ఎగ్జిబిషన్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులై హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసుంధర జ్యువెలర్స్ నమ్మకానికి నిత్య నూతన కలెక్షన్లకు వేదికని అన్నారు. నగరంలో 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. ముఖ్యంగా వసుంధర మేడం గారికి అలాగే శ్రీదేవి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఏరియా. గ్రాండ్ బే హోటల్లో విశాఖపట్నం వాసులందరికీ కూడా రకరకాల డైమండ్స్ కానీ రకరకాల గోల్డ్ కానీ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే వాళ్ళకి నచ్చిన డిజైన్స్ కొనుక్కునే విధంగా ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నంలో ఉన్న మా మహిళా చోరుమలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. చాలా అద్భుతమైన లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి గోల్డ్, అద్భుతమైన డైమండ్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్ని ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రూప్ దినదినాభివృద్ధి జరిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ వైజాగ్లో గ్రాండ్ బే ఇవాళ రేపు మేము ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ కండక్ట్ చేస్తున్నాము, వధూవరుల కలెక్షన్ అని. సో అంతా చాలా న్యూ డిజైన్స్, లేటెస్ట్ కస్టమర్స్ టేస్ట్ ప్రకారం తీసుకొచ్చాము. ఎవరు మిస్ కాకూడదు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వసుంధర జ్యువెలరీస్ది. ఈ 3వ తారీఖు 4వ తారీఖు ఫిబ్రవరి గ్రాండ్ బే హోటల్లో వధువరుల కలెక్షన్ అని మెగా షో చేస్తున్నాం. లేటెస్ట్ డిజైన్స్ అంటే ఇప్పుడు వరకు వైజాగ్లో ఎవరు చూసి ఉండరు, అలాంటి డిజైన్స్ తోటి వచ్చాం మేము ఇప్పుడు. ఇది 29 ఇయర్స్ ఆర్గనైజేషన్, ఒక ట్రస్ట్తో నడుస్తుంది. అందరూ కాల్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు అమ్మో బంగారం రేట్ ఎంత పెరిగిపోయింది, ఇప్పుడు బంగారం కొనమంటారా శ్రీదేవి గారు అని అడుగుతున్నారు. బంగారం రేటు ఇంకా పెరుగుతుంది. ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా ఇది కరెక్ట్ టైం. అంటే ఆల్రెడీ కొనేసుకొని ఉన్నాళ్ళు పెరుగుతుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రిక్వైర్మెంట్ ఉన్నాళ్ళు కొనుక్కోవాల్సిన టైం ఇది అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. ఈ నెల 18 నుంచి 20 లోపు జరిగే శ్రీ అయోధ్య బాలక రామ్ మందిర్ ట్రస్ట్ నిర్వహణలో బలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అయోధ్య బాలక రామ్ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుస్మంచి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుస్మంచి సుబ్బారావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తున్న వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందుకోండి ఆశ్చర్యం 18, 19, 20 ముహూర్తం పెట్టించాము. ఎవరి చేత గరివిడి సూర్య పెట్టాం. అద్భుతంగా శంకుస్థాపన అద్భుతంగా చేయించారు. వాళ్ళ అధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. 18, 19, 20 3 రోజులు కూడా 18వ తారీఖుని ఉదయం 7 గంటలకి 8 గంటలకి భజన కార్యక్రమం ఉంటుంది. భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ లంచ్ చేసి మేమే మన సంతపల్లి జగన్నాథ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఊరేగింపుతో వస్తాం. ఆ ఊరికి ఆడవాళ్ళు 800 ఆడవాళ్ళు ఒకే కలర్ శారీ కలిసి పట్టుకొని ఆడవాళ్ళు వస్తారు. మగవాళ్ళు సమాజాన్ని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యంపై ఆయన కత్తి కట్టారు. దేశానికి ఉపయోగపడే పరిశోధన చేయాలని పరితపించారు. ఆ తపనే సమాజానికి ఉపయోగపడే అద్భుత పరికర ఆవిష్కరణకు నాంది పలికింది. 25 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా చేసిన కృషిలో విజయం సాధించి 71 ఏళ్ల వయసులో పేటెంట్ కూడా పొందారు. ఆయన నగరానికి చెందిన విశ్రాంత ఇంజనీర్ రామారావు. ఆయన కనుగొన్న ఆ పరికరం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామా మరి. నగరానికి చెందిన రామారావు మెరైన్ ఇంజనీరింగ్ చదివారు. డాక్ యార్డ్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో మెకానికల్ సూపర్వైజర్ గా పనిచేశారు. ఆయన పనిచేసే చోట వాహనాల నుంచి కాలుష్యం ఎక్కువగా విడుదల కావడం, దాంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఇబ్బందులను కళ్ళారా చూసి చలించిపోయారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యం నుంచి కొంతైనా విముక్తి కల్పించాలని గట్టిగా సంకల్పించుకున్నారు. 50% గాలి కాలుష్యానికి కారణమైన వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలను ఎలా తగ్గించాలి అనే దానిపై
25 ఏళ్ల కిందట పరిశోధన మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా పట్టు వీడలేదు. మేధావులు, పర్యావరణవేత్తల సహకారంతో చివరకు తన ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ఈ ఇంజన్ ఎగ్జాస్ట్ ఎమిషన్ పొల్యూషన్ రెడ్యూసర్, దిస్ ఈజ్ ఫర్ మెయిన్లీ ఆటోమొబైల్ వెహికల్స్, అంటే మన లారీలు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు ఎక్సెప్ట్ కారుకి చేయటానికి వీలు కాదు. ఎందుకంటే అది ల్యాండింగ్ చాలా హైట్ తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు ఎడిషనల్గా పెట్టడానికి కాదు, బట్ అది బాడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్లో దీన్ని పెట్టవచ్చు. ఇప్పుడు పెట్టాలంటే డిక్కీలో ఎవరైనా ప్లేస్ ఇస్తే పెట్టవచ్చు, కానీ మిగతా వెహికల్స్ అన్నిటికీ పెట్టవచ్చండి. ఇది నేను మొట్టమొదట నేను నేవల్ డాక్యార్డ్లో సూపర్వైజర్గా రిటైర్డ్ అయ్యాను 2015లో. 2001లో ఈ డివైజ్ని తయారు చేసి నేవీ ట్రక్కి, నేవీ బస్సుకి, మరొక వ్యాన్కి వేసి ఒక 2 years రన్ చేశాను. ఇది వేసిన తర్వాత బిఫోర్ పొల్యూషన్ చెక్ చేశాను, వేసిన తర్వాత కూడా పొల్యూషన్ చెక్ చేస్తే మోర్ దెన్ 50% పొల్యూషన్ రిడక్షన్ అందులో కనబడింది. ఇది తప్పకుండా నేషన్కి పనికొస్తుంది అని నేవీ అధికారులందరూ ఎంతగానో అప్రిషియేట్ చేశారు. 71 ఏళ్ల వయసులో తాను కనుగొన్న ఆ అద్భుత ఆవిష్కరణకు మేధో హక్కును కూడా పొందారు. వాహనాల నుంచి వెలువడే గాలి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 2001లో కసరత్తు మొదలుపెట్టిన రామారావు 4 ఏళ్ల పాటు పరిశోధన చేసి 2004 నాటికి ఒక పరికరాన్ని రూపొందించారు. 2015లో పదవి విరమణ చేసినప్పటికీ పరికరం తయారీ ప్రయోగాలు ఆపలేదు. ఏయూ, గీతం విశ్వవిద్యాలయాల్లో మెకానికల్ పర్యావరణ విభాగ నిపుణులతో దానిని పరిశీలింపజేసి ఇంజన్ ఎగ్జాస్ట్ ఎమిషన్స్ రెడ్యూసర్ పేరుతో పేటెంట్ కు దరఖాస్తు చేసి మేధో హక్కును పొందారు. ఈ పరికరం తయారీకి GI షీట్ తో బాక్సును చేసి కొన్ని సాంకేతిక పరికరాలు, బెండ్లు అమర్చారు. పలు రసాయనాలు, నీరు ఈ పరికరం పనిచేసేందుకు అవసరం కాగా వాహనాల సామర్థ్యం ఆధారంగా సైలెన్సర్ల వద్ద ఈ పరికరాన్ని అమర్చుతారు. బయటకు విడుదలయ్యే పొగను అది పీల్చుకుంటుంది. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్, ధూళి కణాలు, ఇతర కాలుష్య కారకాలను గ్రహించి వాటి తీవ్రతను తగ్గించేస్తుంది. ఫలితంగా బయటకు వచ్చే కాలుష్యం సగానికి పైగా తగ్గుతుందని రామారావు వాజీ న్యూస్ కు తెలిపారు. ఈ పరికరాన్ని ఎక్కువ మంది వినియోగించేలా ప్రభుత్వం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనకు వచ్చినంత వరకు రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఇది మనం వాడుకలోకి వెళ్ళటానికి ఇంకా మరి హయ్యరే. అయితే వెహికల్ బిగించిన తర్వాత రోడ్డు మీద రన్ అవుతుంటే చాలా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యూజర్స్ నుంచి మనకి కొన్ని వస్తూ ఉంటాయి, ఇది ఇలా ఉంది, అది అలా ఇలా చేస్తే ఇంకా సులువుగా ఉంటుంది అన్న వాడుక వచ్చినప్పుడు కొన్ని అభిప్రాయాలు ఆ ఓనర్ నుంచి, డ్రైవర్ నుంచి ఖచ్చితంగా అప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయదు. బట్ బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం మారదు. ప్రభుత్వమే అంతటికీ ప్రభుత్వమే మేజర్ అండి. ఎందుకంటే మనం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే వాళ్ళు చేసి మార్కెట్ చేయటం అది వేరు. కానీ ప్రభుత్వం తీసుకొని దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళు చూసుకోవాలి. వాజీవాతల్లో కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
జిల్లాలో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ కార్యదర్శులకు అనేక ఒత్తిళ్లకు గురై అకాల మరణం చెందుతున్నారని డిస్ట్రిక్ట్ అర్బన్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసాల శ్రీను అన్నారు. సచివాలయ పని ఒత్తిడి వల్ల ఇతర కారణాల వల్ల బలవంతంగా మరణించిన కార్యదర్శుల ఆత్మకు శాంతి కలగాలని సోమవారం సాయంత్రం ఎన్జీఓ హోంలో సమావేశం నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరారని కొవ్వొత్తులతో 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ భవిష్యత్తులో కార్యదర్శులు బలంగా మరణించకూడదని అసోసియేషన్ తరపున పిలుపునిచ్చారు. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారి సమస్యలు ఉన్నతాధికారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డియుసేన కార్యదర్శి శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు కమలాధర్, రమాదేవి, కోశాధికారి సుజాత, సహాయ కోశాధికారి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేము పని విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదండి. కానీ మా మీద భారీ స్థాయిలో పని ఒత్తిడి కారణంగా చాలా మంది కూడా మరణం చెందడం జరుగుతుంది. దానిపైన మేము ఖచ్చితంగా పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నామండి. దయచేసి పని విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వానికి మంచి పేరు తేవడంలో కానీ మా సచివాలయ ఉద్యోగస్తులు ఎప్పుడు ముందుంటారని కూడా మీ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మా మీద భారీ స్థాయిలో ఈ పని ఒత్తిడి వల్ల మాత్రం ఈ ప్రభుత్వం వారు ఆలోచించి మా మీద ఈ భారీ పని ఒత్తిడి తగ్గించవలసిందిగా మరీ కోరుచూ ఉన్నామండి. అనధికారులు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈరోజు గుండెపోట్లతోటి అదేవిధంగా ఉద్యోగులపై దాడులు కూడా జరుగుతున్నాయండి. 30-40 సంవత్సరాలు వయసు నిండక ముందే ఉద్యోగులకి గుండెపోటు వస్తుందంటే ఇది ఎంత దారుణమైన విషయమని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మన ఈ డిసెంబర్ నెలలోనే సుమారుగా 15 మంది ఉద్యోగులు మరణించారంటే ఎంత దారుణమైన విషయాన్ని ప్రభుత్వానికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ జనవరి నెలలో పర్టికులర్గా జనవరి నెలలో పండగ అయిపోగానే సుమారు 4 మంది ఉద్యోగులు గుండెపోటుతో మరణించారన్న దాన్ని కూడా మేము చెప్పడానికి బాధాకరంగా ఉంది. ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. విద్యార్థుల నాయకత్వంలో సాంకేతిక ఆవిష్కరణకు నగరంలోని శ్రీ శారదా విద్యాలయం వేదికైంది. భవిష్యత్తు తరాలను సాంకేతికంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిరిపురం డెక్ భవన్లో ఆర్టీహెచ్ ఐటెక్స్లోని టెక్స్ ఎక్స్ప్లోర్ నిర్వహించింది. టెకీ భహత్ హమరా ల్యాబ్ సహకారంతో ఆర్టీఐహెచ్ మద్దతుతో నిర్వహించిన ఈ టెక్ ఎక్స్ప్లోర్ను అందరినీ ఆలోచించడమే కాకుండా అబ్బురపరిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంకేతిక అవగాహన కార్యక్రమంలో ఆర్టీఐహెచ్ఓ సీఈఓ రవి ఈశ్వరరావు, టెకీబాల్ సీఈఓ ఎన్ వెంకటరెడ్డి, శ్రీ శారదా విద్యానిలయం ప్రిన్సిపల్ శ్రీనివాసులు అధునాత సాంకేతిక శిక్షణ ఆవశ్యకతను వివరించారు. అనంతరం శ్రీ శారదా విద్యాలయం ప్రిన్సిపల్ ఎం రజనీ లావణ్య, ఎన్ వెంకటరెడ్డి మాట్లాడారు. విద్యార్థులు కేవలం నేర్చుకోవడమే కాకుండా స్వయంగా నాయకత్వం వహించి వారిలో నిబిడీకృతమైన నైపుణ్యాన్ని వెలుగు తీయడమే ఈ టెక్ ఎక్స్ప్లోర్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఫర్ లైవ్లీహుడ్ అనుకోండి, ఇంకా దేనికైనా సరే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో అందరికీ ఉపయోగపడేలా, ఎస్పెషలీ పిల్లలకు ఉపయోగపడేలా వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ చదువు ఒక్కటే కాకుండా వివిధ రంగాల్లో వాళ్ళు టెక్నాలజీని ఏ పరంగా యూజ్ చేసుకొని అది పాజిటివ్ మ్యాక్సిమం పాజిటివ్ వేలోనే వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చాలామంది నెగిటివ్ వేలో కూడా చేయొచ్చు. బట్ యాజ్ అ స్టూడెంట్స్గా మేము ఉపాధ్యాయులుగా మేము వాళ్ళని తీర్చిదిద్దే విధంగా పాజిటివ్ వేలోనే వెళ్ళాలి కాబట్టి సో వీ హ్యావ్ డన్ అ గుడ్ ఎక్స్ప్లోర్. ఇది ఆ హబ్లో డిగ్నిటరీస్ అందరూ ఉన్నారు. రవి ఈశ్వరపు గారు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ఆర్టీఐహెచ్ అండ్ సిఇఓ అందరూ ఇక్కడ మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ హ్యావ్ గివెన్ అ గుడ్ ఎక్స్ప్లోర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దెమ్. ఇక్కడ మా స్టూడెంట్స్, శారదా స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఒక 1-2 months నుంచి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ సొసైటీని ఇవ్వడానికి వీఆర్ ఆల్ హియర్ టుగెదర్. టెక్ ఎక్స్ప్లోర్ 2026 అనే ఈవెంట్లో భాగస్వామ్యం శారదా స్కూల్ అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ హమారా ల్యాబ్స్తో పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ప్రకారంగా చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో దగ్గర ఒక 800 స్కూల్స్కి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ రావడం జరిగింది. అందులో మేము ఒక 300 ల్యాబ్స్ యాజ్ అ వెండర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్లో కొత్త టెక్నాలజీస్ అంటే కొత్త స్కిల్స్ లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, డ్రోన్స్ ఇలాంటి టెక్నాలజీస్ వాటి యొక్క ఎక్విప్మెంట్స్ అప్లై చేస్తూ వాటి మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా స్కూల్స్లో ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ ఏదైతే ఉందో వాటిని యూటిలైజ్ చేసి పిల్లల తాలూకా ఐడియాస్ని
వాళ్ళ ఇన్నోవేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుందన్నమాట. ఈరోజు శ్రీ శారదా విద్యాలయం విశాఖపట్నంలో వాళ్ళకి అటల్ టింకరింగ్ ల్యాబ్ రావడం, లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరియస్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు చేసే యాక్టివిటీస్లో పిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళ ఐడియాస్ని యూజ్ చేసుకుని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో చాలా ప్రాజెక్ట్స్ని, ప్రోటోటైప్స్ని బిల్డ్ చేయడం జరిగిందండి. కేంద్ర బడ్జెట్ దళిత ఆదివాసీల అభివృద్ధి కేటాయింపులపై దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విజయనగరం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేటాయించబడిన బడ్జెట్ 16,67,947 కోట్లలో ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 2,39,608 కోట్లు కేటాయించాల్సి ఉండగా 1,96,400 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. కేటాయించిన ఈ నిధుల్లో 75,077 కోట్లు మాత్రమే నేరుగా ఎస్సీలకు ఉపయోగపడే పథకాలకు ఇచ్చి సుమారు 12,322 కోట్లు ఎస్సీలను పూర్తిగా ఉపయోగపడిన పథకాలకు కేటాయించారన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి 550 కోట్లు మాత్రమే ఇచ్చి నామాత్రంగా చేతులు దులుపుకున్నారు. వీటన్నిటితో పాటు ప్రధానమంత్రి గర్ల్ హాస్టల్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీల పరిరక్షణ కోసం పెట్టారో ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్లో దళితులు ఆదివాసీలు కూడా భాగస్వాములుగా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధిని కూడా మీరు పరిగణలోకి తీసుకునండి. ఈ యొక్క బడ్జెట్ జనాభా నిష్పత్తిని కేటాయించలేదు, దళితులకు ఉపయోగపడినటువంటి ఆదివాసులు ఉపయోగపడిన పదాలకి ఎక్కువ మీరు ఇచ్చారు. ఎప్పటికైనా బడ్జెట్ను సవరించాలని, దళిత ఆదివాసీ యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిని ఈ బడ్జెట్ ద్వారా కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్యాయంగా అక్రమంగా గంజాయి కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని కొవ్వూరు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అయిన కొవ్వూరు సన్యాసరావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూల్బాగ్ కాలనీలో చెందిన కొవ్వూరు సన్యాసరావు అయిన తన భర్త డాక్యుమెంటరీ రైటర్గా పనిచేస్తూ ఉంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అన్యాయంగా అక్రమంగా పోలీసులు తన భర్తపై కేసు బనాయించారని అన్నారు. ప్రస్తుతం బెయిల్ మంజూరుపై తన భర్త విడుదల అవ్వడం జరిగిందన్నారు. తనకు న్యాయం జరగాలని కోరారు. వాళ్ళు అరెస్ట్ చేశారు, మేమైతే కాదని చెప్పారండి. ఎంత ఫైట్ చేసినా సరే మనిషి మీద అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. మాకు జరగాల్సిన న్యాయం సార్. ఆయన డాక్యుమెంట్ రైటర్ అండి, 2 పిల్లలు ఉన్నారండి. మాకెందుకు సార్ గంజాయి వ్యాపారాలు? మనిషి వ్యక్తిత్వాలు కూడా చూసుకోవాలి కదా సార్. ఎంక్వైరీ చేశాక అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా అర్థం ఉంటుంది సార్. మాకు అక్కడ ఒక సైడ్ ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ దగ్గర పిలిపించి మరీ అరెస్ట్ చేశారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు కావాల్సిన న్యాయం సార్. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ సంబంధించిన కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తారక రామ తీర్థసాగర్ తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, 3వ రైల్వే లైన్లు, కొత్త వలస విజయనగరం 4వ రైల్వే లైన్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు భూసేకరణ దశలో పూర్తి చేయడానికి నిర్ణీత గడువు విధించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు రహదారి, ఎస్టీపీలు, ఎంఎస్ఎంఈ పార్కులకు భూసేకరణ తదితర అంశాలపైన ఆరా తీశారు. Sir, and I have prepared one affidavit also in detail to get them and statements అవి కూడా పబ్లిష్ చేసుకుంటారు. As you wish, sir, after your effort. And actually 2 to 3 days we have delayed, sir, because this month. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారిలో అవసరమైన కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయడంలో భాగంగా ఈ రోజు విజయనగరం బాబామెట్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్లను సంరక్షించుకోవాలన్నారు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు.
యు ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ నేషన్. మీరే దేశానికి సంపద అన్నమాట. కాబట్టి ఈ సంపదను సంరక్షించుకోవడానికి చదువుకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు, భోజన సౌకర్యాలు అవ్వచ్చు, అలాగే పుస్తకాలు అవ్వచ్చు, అలాగే బట్టలు అవ్వచ్చు, అలాగే తల్లికి వందనం అమౌంట్ అవ్వచ్చు, ఇలాగా పిల్లల అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మీరు అడగకుండానే, మీరు కళ్ళద్దాలు ఇమ్మని అడగలేదు, బట్టలు ఇమ్మని అడగలేదు, పుస్తకాలు ఇమ్మని అడగలేదు, అడగకుండానే మీ తాలూకు అవసరాలు గుర్తించి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ ఇది ఒక మహమ్మారి. దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఈ నేపథ్యంలో ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మన జనరేషన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ని పెట్టి డిసీజ్ బర్డన్ ఎంత ఉంది, దాని ద్వారా ఇంకా మనం ఏమి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ కూడా ఇరాడికేట్ చేసే నేపథ్యంలో ముందడుగు వేద్దాము అనే ఈ ఒక్క ఎనాలిసిస్తో మన గవర్నమెంట్ వారు ప్రోగ్రామ్స్ అయితే ఏమి మొత్తం అన్ని కూడా చాకౌట్ చేసి ఇంప్లిమెంట్ చేసే నేపథ్యంలో చాలా ముందడుగులో ఉన్నారు. కంటికి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు డాక్టర్ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి సర్జరీస్ అవ్వనియండి, లేకపోతే సైట్ కనిపించిన విధానం ఉంటే మనకి కలద్దాలు అనేది ముఖ్యంగా ఇస్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఈసారి ఒక అద్భుతమైన క్వాలిటీ కలద్దాలు మీ అందరికీ అందజేస్తున్నారు. ఇవి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఫ్రీగా వస్తే మనం అనుకొని మనం అది తీసుకొని పక్కన పెట్టేస్తాం, లేకపోతే సరిగా వినియోగించుకోం. కానీ మన అదృష్టం వలన ఇటువంటి మంచి క్వాలిటీ కలద్దాలు మీ అందరికీ ఫ్రీగా వస్తున్నాయి. ఇవి టేబుల్ మీద పక్కనో పెట్టడానికి కాదు, మీ కళ్ళు మీద పెట్టడానికి కలద్దాలు ఇస్తున్నారు, లేకపోతే మీ సైట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి 3-4 తేదీల్లో నగరంలోని శంకరమఠంలో వేద సభలు జరగనున్నాయని శంకరమఠం అధ్యక్షుడు జిఎస్ఆర్ నరసింహ తెలిపారు. వేద సభలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 రోజులు వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పరీక్షాధికారులు వేద పండితులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి రాజేశ్వరరావు, కోశాధికారి సిహెచ్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంది వచ్చారు, ముగ్గురికి పట్టాలు ఇస్తాం. సామవేదం 29 మంది వచ్చారు, 11 మందికి పట్టాలు ఇస్తాం. అథర్వ వేదానికి ఒక్కలే వచ్చారు, పట్టా ఇవ్వడానికి అవకాశం లేని విధంగా ఇంకా అతను ఎదగలేదు. అలాగే శుక్ల యజుర్వేదానికి 37 మంది వచ్చారు, ఒకరికి పట్టా ఇస్తాం. మొత్తం 96 మంది విద్యార్థులు వచ్చారు. 96 మంది విద్యార్థులకి 25 మంది విద్యార్థులకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా వేద పరీక్షలు జరుగుతున్నాయి. ఋగ్వేదం, యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం 2 శాఖలు, అలాగే సామవేదంలో రాణాయనీయ శాఖ, కౌతుమ శాఖ, జైమినీయ శాఖ, అదేవిధంగా అథర్వవేదం పరీక్షల కార్యక్రమం జరుగుతున్నది. ఈ పరీక్షలకి పరీక్షాధికారులుగా గొడపల్లి దత్తాత్రేయ ఘనాపాటి గారు, అలాగే ముష్టి వెంకటేశ్వర ఘనాపాటి గారు, శ్వావాశ్వ మహర్షి గారు, కార్తీక భట్ గారు, అలాగే ఇతరమైనటువంటి పండితులు కూడా వచ్చి పరీక్షలు విద్యార్థులకు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా విద్యార్థి సంఘం నాయకులు కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ నాగభూషణం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనేక మార్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సందర్భంలో ఉన్నత విద్యా మండలి స్పందించి అక్రమంగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన 26 కోట్ల రూపాయలు తిరిగి తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. చేయాలి
ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ దగ్గర నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఈరోజు మోహన్ బాబు నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదేందయ్యా, ఒకవైపు నుంచి విద్యార్థులకి స్కాలర్షిప్లు రాక ఇన్ టైంలో ఫీజులు కట్టలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు. అలాంటి విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి ఏదైతే మోహన్ బాబు యొక్క బౌన్సర్లు ఉంటారో 30 మంది వెహికల్స్ మీద వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. చిత్ర హింసలు పెట్టి వాళ్ళని కఠినంగా బాధలు పెట్టినా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇప్పుడు కనుక్కున్నామని చెప్తున్నారు. ఉదయం ఎప్పుడో కిడ్నాప్ చేస్తే సాయంత్రం వాళ్ళకి అంతా శిక్షగా విధించిన దాకా ఇది ఏం చేశారని చెప్పేసి పోలీసు యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ బాబు ఇల్లు ముట్టడికి, వాళ్ళ యొక్క ఆస్తుల ధ్వంసానికి ఎస్ఎఫ్ఐ పాల్పడుతుంది. ఈ రోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మీరు చిత్రహింసలు పెట్టారో మీ కుటుంబ సభ్యులు కూడా అదే పని చేస్తారు. అధికంగా వసూలు చేయడం లేదా? గతంలో యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తుందని ఫైన్ వేయడం జరగలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి, హోంశాఖ మంత్రికి ఏమైనా కళ్ళు ఉన్నాయా, లేకపోతే మీ కళ్ళు ఏమైనా నెత్తులు పని పెట్టుకున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తాం. ఏదైతే వాళ్ళని కిడ్నాప్ చేస్తారో వాళ్ళపైన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ పనిచేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదు చేసి విద్యార్థి సంఘాల నాయకులకు న్యాయం చేసి విద్యార్థుల భవిష్యత్తులో కాపాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీ బస్సుల కొరత వలన విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు అజయ్ మండిపడ్డారు. స్త్రీ శక్తి పథకం అమలుతో సాయంత్రం వేళలో బస్సులు విపరీతమైన రద్దీతో ఉండడంతో గమనిస్తున్నామన్నారు. విద్యార్థులు బస్సులు రద్దీకి తగ్గట్టు లేకపోవడంతో ఫుడ్ ట్రస్ట్ వద్ద వేలాడుతూ వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు కేటాయించాలని, విద్యార్థులకు ఉచిత బస్సులు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం మహానగరాన్న విద్యార్థులు మెజారిటీ అనేక మంది విద్యార్థులు ట్రాన్స్పోర్ట్కి కేవలం ఆర్టీసీ బస్సుల మీద డిపెండ్ అయి ఉన్నారు. అలాంటి క్రమంలో ప్రభుత్వాలు ఫ్రీ బస్ పేరుతో, ప్రజలు ఎవరు అడగలేదు ఫ్రీ బస్సు, కానీ ఫ్రీ బస్సు మనం ఇచ్చామంటే దానికి అనుకూలంగా బస్సులు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా కేవలం ఓటు బ్యాంకు కొట్టడానికి మహిళలకి, విద్యార్థులు కూడా మనుషులే కదండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు బస్సులు? మహిళలు అయితే వాళ్ళ ఓటు బ్యాంకు అనే ఉద్దేశంతో కేవలం మహిళలకి ఫ్రీ బస్ నిర్వహించడం చాలా దుర్మార్గం. విద్యార్థులు మనం రోజు చూస్తున్నాం, విశాఖపట్నంలో చాలా మంది విద్యార్థులు బస్సుల్లోంచి పడిపోతున్నారు, అలాగే ఇంటికి టైంకి వెళ్ళలేకపోతున్నారు, మార్నింగ్ కాలేజీకి టైంకి రాలేకపోతున్నారు. ఎంత అవస్థలు పడినా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం విద్యార్థులకు ఓట్లు లేవనా? ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు దించే పని ఖచ్చితంగా చేస్తారు. ఎప్పటికైనా విశాఖపట్నం జనాగనికానికి తగ్గట్టుగా బస్సులు అనేవి రావాలి. రాని క్రమంలో ఖచ్చితంగా విద్యార్థులందరూ ఏకమై మిమ్మల్ని గద్దె దించుతాం, అలాగే మా ఆందోళన కార్యక్రమం కూడా ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీగా అందరూ కూడా వినిపిస్తాను. అయితే ఈ రోజు స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత బస్సులు అనేవి రావాల్సిన టైం కన్నా లేటుగా వస్తున్నాయి. అలాగే కాకుండా ఆపవలసిన బస్ స్టాపుల్లో కూడా ఆపట్లేదు. దీని కారణంగా విద్యార్థులు చాలా సఫర్ అనేది అవుతూ ఉన్నారు. ఇంకా బస్సుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గించేశారు. దీనివల్ల స్టూడెంట్స్ వెళ్లాల్సిన టైంకి వెళ్ళకపోవడం, ఇంకా బస్సులకి హ్యాంగ్ అవుతూ చాలా కష్టంగా వెళ్తా ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము బస్సులు పెంచాలని, అలాగే స్టూడెంట్స్కి ఫ్రీ బస్ పాస్ని పెట్టాలని, స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు వేయాలని విశాఖపట్నం జిల్లా కమిటీగా కోరుతూ ఉన్నాం. నగరపాలక సంస్థ పరిధిలోని పన్నులు సక్రమంగా చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. వీఎంసీ కార్యాలయంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. నీటి పన్ను, ఆస్తి పన్ను, షాపింగ్ కాంప్లెక్స్ పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు. పన్నులు చెల్లించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అపరాధ రుసుమును కూడా విధిస్తామని స్పష్టం చేశారు. ఇంటికి చెల్లించవలసిన ఇంటి పన్నులు, కొళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, అదేవిధంగా మా షాప్ రూమ్స్ ఎవరైతే లీజుకుంటున్నారో వాళ్ళ అద్దెలు, D&O ట్రేడ్స్ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది అడ్వాన్స్ కలెక్షన్. ప్రతి ఒక్కరూ వ్యాపారం చేస్తున్న సంస్థలన్నీ కూడా రెన్యువల్ చేసుకోవాలి. ఈ సంవత్సరంకి కొత్తగా ట్రేడ్ పెట్టారనుకోండి లైసెన్స్ పొందాలి. అదేవిధంగా ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో
మనం మున్సిపాలిటీ పరంగా ఏవైతే మనం వసూలు చేస్తున్నామో ఆ ఫీజులు చెల్లించాలి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ పట్టణంలో ఎక్కడైతే ప్రకటనలు ఉన్నాయో వారు కూడా అవన్నీ చెల్లించాలి. దయచేసి ఇవందరూ కూడా సకాలంలో సత్వరమే చెల్లించండి. వాజీవార్తల ముగింపు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాజెక్టులకు నిర్ణీత గడువులేగా భూసేకరణ పూర్తి చేయాలి. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశం. ఎస్కోట పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమాలదేవి ఆకస్మిక తనిఖీలు. మధ్యాహ్న భోజన పథకంపై ఆరా. నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదితి గజరాజు. రైతు సంక్షేమ ధ్యేయమని స్పష్టీకరణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.